చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టకుండా మాత్రం పడుకోవట్లే. అలా ఎన్ని తిట్లు తిడితే అంత మంచి మార్కులు వేస్తున్నారట పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంక ఇదే పని మీద పెట్టుకొని ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఒక్కొక్కసారి బాధ అనిపించి స్పందించాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే సినిమాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇదే బాలకృష్ణ గారి పక్కన ఎన్నో సినిమాలు హిట్ సినిమాలు తీసుకొని ఒక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా అదే రాజకీయాలకు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఒక మహిళా అధ్యక్షురాలు చేసి రాజకీయాలకి భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడు గారి గురించి ఈరోజు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు మాట్లాడుతూ అనకూడని మాటలు మాట్లాడుతూ ఈరోజు బాలకృష్ణ గారిని చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారంటే ఎవరో కాదు, మన ఏపీఎస్సీ చైర్మన్ గారు ఆర్కే రోజా గారు, నగర ఎమ్మెల్యే గారు. అంటే ఒక్కొక్కసారి నేను ఎందుకు నగర ఎమ్మెల్యే గారు అని చెప్తున్నానంటే ఆవిడ మర్చిపోకూడదు, ఆవిడ ప్రజలు కూడా మర్చిపోకూడదు ఆవిడ నగర ఎమ్మెల్యే అనే సంగతి. అందుకే మరి గుర్తు చేస్తున్నాను నేను కూడా. వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి బాలకృష్ణ గారి గురించి ఇంకొక మాట ఏంటంటే ఎదుర్కోలేక లోకేష్ గారి గురించి ఈ మాటలు మాట్లాడుతుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోమ్మా, అసలు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? ఈ పొజిషన్లో నువ్వు ఉంచోడానికి ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరో ఒకసారి మర్చిపోకూడదు. మూలాలు మర్చిపోయిన వాళ్ళు ఎవరు చరిత్రహీనులు అవుతారు. దయచేసి ఆ విషయం గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి గురించి బాలకృష్ణ గారి గురించి మాట్లాడే స్థాయి కూడా కాదు. ఇంకొక మాట ఏంటంటే మాట్లాడితే దద్దమ్మ, మాట్లాడితే పప్పు. నేను ఒకటే మాట మాట్లాడుతున్నా, రాజకీయాల్లో గెలుపోవటం అనేది సహజం. అటువంటి ఓడిపోయిన వాళ్ళందరూ దద్దమ్మలైతే ఇందిరాగాంధీ మొదలు పెట్టుకొని ఈరోజు మీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు, మీరు దద్దమ్మలను ఒప్పుకుంటే చెప్పండి, మా లోకేష్ గారు కూడా దద్దమ్మని మేము ఒప్పుకుంటాం. అంటే నేనేమంటున్నానంటే ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు దద్దమ్మలు అంటే మీరు కాదా? మరి మీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు ఓడిపోలేదా? ఇందిరాగాంధీ గారు కూడా ఒకనొక టైంలో ఓడిపోయారు. అంటే ఏదో అంటారు కదా, ఏరు దాటిందా తెప్పదగలేసే రకాలు మీ పార్టీలోనే ఎక్కువగా ఉన్నారు. ఒకనొక టైంలో 2 సార్లు టికెట్ ఇచ్చిన తర్వాత ఓడిపోతే ఇదే ఈరోజు తీర్మానం పెట్టారు కదా, శాసన మండలి మాకు వద్దు అని చెప్పి తీర్మానం పెట్టారు కదా. ఇదే శాసన మండలిలో ఎమ్మెల్సీ కావాలని చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకున్న సంగతి కూడా ఈరోజు మీకు గుర్తు చేయాలి. ఆ రోజు ఎమ్మెల్సీ ఇమ్మని ఇదే చంద్రబాబు నాయుడు గారు చుట్టూ తిరిగిన సందర్భాన్ని కూడా ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు రోజు శాసన మండలిలో ఉన్న వాళ్ళందరూ భజన పరులట. నాకైతే అర్థం కాదు ఏంటంటే శాసన మండలిలో ఉన్న వాళ్ళు దద్దమ్మలోనే లేదంటే భజన పరులని మాట్లాడుతున్న మీరు అసెంబ్లీలో 151 మంది భజన బృందం ఉందండి ఈరోజు. ఆ వైఎస్ఆర్సీపీ భజన బృందం ఎలా ఉందంటే బయట నిజంగా కమర్షియల్ భజన చేసే వాళ్ళు కూడా అంత భజన చేయలేరు. వాళ్ళు భజన చేసే కాకుండా నేరస్తుల చేత భజన చేయిస్తున్నారు. ఇదొక మ్యాజిక్. అందులో నేరస్తుల చేత 80 మంది నేరస్తుల చేత ఒక ఏ క్లాస్ భజన బృందం ఎక్కడుందిరా అంటే ఈరోజు అసెంబ్లీలో ఉంది. వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్న ఎమ్మెల్యేలు మీరు భజనల గురించి మాట్లాడుతున్నారు అంటే ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలకి జనాలు నవ్వుకుంటున్నారండి. అసెంబ్లీ స్టాండర్డ్స్ని దిగజార్చి మాట్లాడుతున్న సందర్భాలను కూడా ఈరోజు యూట్యూబ్లోని దానికేమో మళ్ళీ చిన్న కామెడీ ట్రాక్ యాడ్ చేసి జనాలు ట్రోల్ చేసుకుని నవ్వుకుంటున్నారు. ఈరోజు మీ పద్ధతి ఎలా ఉందంటే అసెంబ్లీ తాలూకా స్టాండర్డ్స్ని దిగజార్చే విధంగా మీరు మాట్లాడుతూ మళ్ళీ లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయి అనేది. నేను ఒక మాట మీడియా పరంగా సవాల్ విసురుతున్నా డైరెక్ట్గా రోజా గారికి. అమ్మ రోజమ్మ, అస్తమాను మీరేదో మాట్లాడడం మా లోకేష్ గారి గురించి, మేమేదో మాట్లాడడం, ఇవన్నీ పక్కన పెట్టుకుందాం.